ఈరోజు దామోదర సంజీవయ్య గారి జయంతి. ఈరోజు సిపిఎం పార్టీగా పెద్దపాడు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. దామోదర సంజీవయ్య గారి బాలికల హాస్టల్ని సందర్శించాం. బాలికల హాస్టల్ పాడుపడిపోయింది, మొత్తం పెక్కులు ఊడిపడుతున్నాయి పైనుంచి, కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి దళిత ముఖ్యమంత్రిగా ఉన్న దామోదర సంజీవయ్య లాంటి వాళ్ళని మర్చిపోవడం అంటే చాలా ఘోరం. కనుక ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండే అధికారులని మేము కోరుతున్నది ఏమంటే, దామోదర సంజీవయ్య గారి ఏదైతే పుట్టిన గ్రామం మన కర్నూలు కార్పొరేషన్లో విలీనమైన పెద్దపాడు ఏదైతే ఉందో, ఆ పెద్దపాడు గ్రామంలో ఉండే దామోదర సంజీవయ్య గారి బాలికల హాస్టళ్లను, అట్లాగే బాలుల హాస్టళ్లను, ఇలాంటి పేరు పైన ఉన్నదాన్ని ప్రధానంగా శ్రద్ధ తీసుకుని అభివృద్ధి చేయాలని చెప్పేసి, దానికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దామోదర సంజీవయ్య గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము దామోదర సంజీవయ్య గారి ట్రస్ట్ పేరుతో ఏదైతే దామోదర సంజీవయ్య గారి స్థలం ఉందో పెద్దపాడులో, అలాంటి ప్రాంతాల్లో ఏదైతే వాళ్ళ రీసెర్చ్ సెంటర్ గా నిరుద్యోగులకు ఒక అధ్యయన కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కనుక దామోదర సంజీవయ్య గారి పేరుతో ఉన్న బాలికల హాస్టల్ని పడిన దాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాముడు, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి.